కానీ నీరజ గారు మీకు బాగా ఆ ఇండస్ట్రీలో పలానా డైరెక్టర్‌తో యాక్ట్ చేయాలి, పలానా హీరోతో యాక్ట్ చేయాలి ఇలాంటివి ఏమన్నా ఉందా? చిరంజీవి గారితో చేయాలి. హ్మ్. బట్ అవకాశం వస్తుందో లేదో చిరంజీవి గానీ గారితో. చిరంజీవి గారితో సార్‌తో చేయాలి. నాకు మీరు నా ఫేవరెట్ హీరోస్ అడగలేదు. అదే జనరేషన్ నేను అదే జనరేషన్ చెప్పమంటున్నా. మారే కొద్దీ నాకు అంటే నాకు ప్రతి జనరేషన్‌లో నచ్చుతారండి. హ్మ్. రామారావు సార్ ఉన్నప్పుడు కూడా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు అంటే నేను పర్టిక్యులర్‌గా ఈ హీరోనే అని ఉండదండి. ఏ సినిమా బావుంది అనంటే ప్రతి బావున్నా బాగోలేకపోయినా నాకు స్వార్థం ఉంది మా ఇండస్ట్రీ అనేసి. హ్మ్. అన్ని సినిమాలు చూస్తాను నేను. గ్రేట్. అన్ని సినిమాలు చూస్తాను. యూట్యూబ్‌లో వచ్చినా చూస్తాను. టీవీలో వచ్చినా చూస్తాను. సినిమా ఏదైనా వస్తున్నా నడుస్తున్నా చూస్తాను. హ్మ్. వీళ్ళెలా చేశారు, వీళ్ళెలా చేశారు అన్నీ గమనిస్తూ ఉంటాను. అది సినిమా మీదున్న ప్రేమది. సినిమా హ్మ్. మీద పిచ్చి అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు. జనరేషన్ వైస్‌గా మారిపోద్ది. ఇప్పుడున్న జనరేషన్‌లో ఎన్టీఆర్ గారు బా నచ్చుతారు. హ్మ్. తర్వాత మన రామ్ చరణ్ గారు బా నచ్చుతారు. హ్మ్. మహేష్ బాబు గారు నచ్చుతారు. అల్లు అర్జున్ గారు నచ్చుతారు. అందరూ నచ్చుతారు. ఇప్పుడున్న జనరేషన్‌లో సిద్దు గారు నచ్చుతారు. అంటే ఒక సినిమా వచ్చింది. మనోడు ఇది బా చేసి ఉంటాడు. పద చూసేద్దాం. హ్మ్. ఇలా ఫీల్ అయితాను తప్పితే పర్టిక్యులర్‌గా వీళ్ళేను అనేదే ఉండదు. మహేష్ గారంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే హ్మ్. ఆయన హార్ట్ సర్జరీలని సంపాదించేదానికి అంటే మీకు సమాజాన్ని బాగా ఫేవరెట్ హీరో మహేష్ బాబు? మహేష్ బాబు గారు బాగా ఇష్టం. తర్వాత అల్లు అర్జున్ గారు ఇష్టము. రామ్ హ్మ్. చరణ్ గారు ఇష్టము. ఎన్టీఆర్ గారు ఇష్టము. యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయన్నమాట. హ్మ్. అంత ఆ పీక్స్‌కి ఇస్తారులెండి.